గుడ్ మార్నింగ్ సార్. లారీ లైట్లు పడగానే చెంబులు పట్టుకొని లేచినట్టుగా టక్కును బలి లేస్తారా? కూర్చోండి. ఇంజనీరింగ్ చేస్తున్న అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, లాస్ట్ సెమిస్టర్ టాపర్ కార్తీక, యు ఆర్ బిగ్ హ్యాండ్స్. ఆపండి. ఏంటమ్మా అంత కాన్ఫిడెంట్ గా నుంచున్నావు? నువ్వు 4 సబ్జెక్టులు తప్పావు, 2 జస్ట్ పాస్. ఇంకా బ్యాక్లాగ్ లిస్ట్ లో 16 బ్యాలెన్స్ ఉన్నాయి సబ్జెక్టులు. హౌ డేర్ యూ? మీరే కదా సార్ కార్తీక అన్నారు. నేను పిలిచింది ఎం కార్తీక, నువ్వు ఎల్ కార్తీక. కూర్చో. ఎం కార్తీక, యు ఆర్ బిగ్ హ్యాండ్స్. 16 కనీసం నావైతే చేతితో చూపించచ్చు, నీ చూపించాలనుకో కాళ్ళు కూడా పైకెట్టాడు. జస్ట్ షట్ అప్. ఓకే. అబ్బో ఇంగ్లీషు ఏదో సార్ మాట్లాడు. ఎంత బిల్డప్ ఇచ్చావే. అరే ఎవడ్రా వాడు నవ్వి నవ్వి పోయేలా ఉన్నాడు? హరి అని కొత్త పిల్లగాడు సార్. ఏ నుంచో బాగోదు. ట్రాన్స్ఫర్ మీద వచ్చావా? లేదు సార్, బస్ మీద వచ్చాను. వరస్ట్ జోకురా, వెరీ వెరీ వరస్ట్ జోకు. క్లాస్ మొత్తం సైలెంట్ గా ఉంటే నీకెందుకు వెకిలితాను? సారీ సార్. బాబు నీ పర్సెంటేజ్ ఎంత? 91% సార్. 91? అవును సార్. ఇంటర్నల్ టెస్టా, సెమిస్టర్ టెస్టా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. వాజ్పేయి జోకులకు ఎందుకురా పగలబడి అవుతావు? పుండాకోర్. మళ్ళీ సారీ సార్. అరే బాబు, నీ స్టాండర్డ్స్ మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. సరే సార్. సిఎస్సి అంటే ఏమిటి? దానికి ఫుల్ ఫామ్ చెప్పు నాన్న. కంప్యూటర్. ఓ స్కానర్. వచ్చేస్తుంది. ఈ ఫర్ ఎడ్యుకేషనా? ఎడ్యుకేషన్ సార్. పాపం కొత్తగా వచ్చావు, వీళ్ళల్లో ఎక్కడ కలవలేవేమోనని కంగారు పడ్డాను రా. గ్రేట్ సిగ్గురా. పాలు నీళ్ళల్లా కలిసిపోయి సంతోషంగా చచ్చిపోండి వెదవల్లారా. సార్ మాకు పాఠం చెప్పరా? 10 మధ్య 0 పెడితే ఏమవుతుందిరా? పందే. అది 100 కూడా అవుతుంది కదరా. అయ్యో అది నాకు అట్లేదు సార్. ఇంత స్టాండర్డ్స్ ఉన్న మీకు నేను ఎలా పాఠం చెప్పగలనురా? ఒకప్పుడు కోన్ బనేగా క్రోర్పతికి ప్రశ్నలు వేస్తే టకా టకా టకామని ఆన్సర్ చెప్పేవండిరా. ఇప్పుడు పట్టుకుంటే పట్టు చీర ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాను రా. ఆ లెవెల్లో ఉన్న స్టాండర్డ్స్ దిగజార్చారా. క్రికెట్ కే బాల్స్. కార్తిక. హాస్టల్ దాకా వచ్చినట్టున్నాడే. కార్తిక ఆగు. ఏంటి? నువ్వు టాపర్ ఏమని చాలా టెన్షన్ పడ్డా. అంటే చదివే వెళ్తే సరిగ్గా మాట్లాడలేం కదా, అది ఇప్పుడైతే ఫ్రీగా మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడతావు? నీకు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కార్తిక. నీకు గొడవలు అంటే ఇష్టం, నాకు గొడవలు అంటే ఇష్టం. నీకు చదువు రాదు, నాకు చదువు రాదు. అఫ్ కోర్స్ నీకైనా చాలా బెటర్ అనుకో. అందుకే నీకన్నా బెటర్ వాళ్ళ చేపట్టుకోమనేది. అమ్మా. ఏరా ఎలా ఉన్నావు? దెబ్బలకి మందులు రాసుకుంటున్నావా? ఈసారి దెబ్బ బాడీ కాదమ్మా, మనసుకు తగిలింది. ఏమైందిరా? మొన్న రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. క్లాస్ టాపర్ ఈస్ కార్తీక. కార్తీక నువ్వు కాదు, నువ్వు ఎం కార్తీకవి. క్లాస్ ఫస్ట్ వచ్చింది ఎల్ కార్తీక. నేనా? నువ్వే తల్లి. లే, యు ఆర్ బిగ్ హ్యాండ్స్. హరి అలా చేస్తూ ఉండాలిరా, లేకపోతే మనం హరి. అరే
నా దగ్గరే పర్ఫార్మెన్సా? అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. ఏమైంది? అప్పుడంటే నాకు చదువురాదు, నీకు చదువురాదు, ఏదో సింక్ అయిపోదాం అనుకున్నా. ఇప్పుడు మీరు క్లాస్ టాపర్ కదా, మాలాంటి వాళ్ళతో ఏం ఆడతారని. అంటే కొన్ని రోజులుగా కనిపించిన ప్రతి చోట డిస్టర్బ్ చేసి సడన్ గా సైలెంట్ అయిపోతే కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది నీ ఫీలింగ్ కాలేదు. సరే సరే ఏంట్రా, కాలేదని చెప్తున్నా కదా, డిస్టర్బ్ కాలేదు. సరే. Oh my God. పరా. రేయ్, మా నాన్నతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటా ఉండలేను, అమ్మతో ఓపెన్ గా ఉండాలనుకుంటా ఉండలేను, అసలు నాలా నేను ఉండాలనుకుంటా ఉండలేను. కానీ నేను వేరేలా ఉన్నా, నువ్వు నన్ను నాలోనే చూస్తున్నావు. ఇందుకు డిస్టర్బ్ అయ్యా. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా? ఏమను మళ్ళీ చెప్పు. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా? నీ మార్కులతో పాటు మాటలు కూడా వచ్చేసాయి. దా. మన మధ్య ఈ డిస్టెన్స్ తగ్గాలంటే మా నాన్నని ఇంప్రెస్ చేయి. ఇంపాసిబుల్. హా? మీ నాన్న ఒప్పుకోకపోవడం అనేది ఇంపాసిబుల్. భయ్యా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి. పేటీఎం ఉందా? అంటే అయ్యి కార్తీక డీటెయిల్స్ కావాలి. ఒక్క నిమిషమే. డీటెయిల్స్ తీసుకునేంత ఈజీ కాదు సార్ ఆ ఎమ్మిని డీల్ చేయడము. ఆ ఎమ్మెసలే కేశవుల కూతురు. ఈ ఊర్లో తెలుగు వాళ్ళందరికీ ఆయన్నే పెద్ద. భయపడుతున్నావా పెడుతున్నావా? జాగ్రత్తగా ఉండమని చెప్తాండ సారు. భయ్యా గుర్తుపెట్టావా? నువ్వు ఆయన కూతుర్ని పట్టినావా? అవును భయ్యా, కార్డు ఇచ్చావు, ఐడియా కూడా ఇస్తామని వచ్చాను. కానీ కేశవుని ఎలా ఇంప్రెస్ చేయాలి? నీ గురించి కనుక్కోమని మనుషుల్ని పంపినాడులే. దేనికి? వీరముత్తు నువ్వు మాట అంటేనే కేసులు తెగ సంబరపడిపోతాంట్లా. అట్లాంటిది నువ్వు లోలను పరుగులు పెట్టించినావని తెలిసే నీ గురించి కనుక్కోమన్నాడు. కానీ దానికే కూతుర్నిస్తాడా అంటే మరి థ్యాంక్స్. యో నేను ఇంకా ఐడియా ఇయ్యనే లేదు స్వామి. నాకు తట్టింది స్వామి. ఊరికో చరిత్ర, మనకో ప్రతిష్ట ఉండాలి. ఓళ్ళకి మీకు పగుండదు కాబట్టి కొట్టుకొని వస్తూ ఉంటారు. కానీ సంబంధం లేని వాళ్ళు లాగడమేంద్రా ముత్తో? ఏం మాట్లాడుతుండ పెద్దాయనా? ఎవణ్ణి యాడకి లాగినావు? అప్పా మన పక్కకు వచ్చి తప్పించుకుంది మూడే. సార్ నేను హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి ఊరు వచ్చాను సార్. నేను బస్ దిగిన వెంటనే ఆ పొట్టెదవా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, స్పెషల్ ఇడ్లీ సాంబార్ బాగుంటుందని తీసుకెళ్లారు సార్ ఓ హోటల్కి. ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాను సార్. ఈ లోపల ఇంత కత్తులు వేసుకుని వెరైటీ మొహాలు వేసుకుని చంపడానికి వచ్చారు సార్. చంపేసి ఉంటే నా పేరెంట్స్ అనాథలు అయిపోవాలి సార్. నా ఫ్యామిలీకి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అయ్యయ్యో, మమ్మల్ని ఏం చేయలేక యాడ్ నుంచి వచ్చిన ఆ పిల్లగాడి మీద నా మీ పెతాపమా? ఎదురెదురు పడితే తెలుస్తుందిరా ఎవడ పెతాపం ఎదురు ఒకటిచ్చానంటే. ఇద్దో పెద్ద ఆయన ఎవడో ఏదో చెప్పాడని నమ్మి పంచాయతీ పెట్టడం సబబుగా లేదు. ఈడకు వచ్చేదాకా వాడిని మేము ఇంతవరకు చూసిందిలే. అయినా పంచాయతీకి కావాల్సింది అభాండాలు కాదు, ఆధారాలు. నువ్వు నీ ముసలి గట్టం. వాడు చూడకుండా ఈ పిల్లనితో ఫోటో దిగినాడు తానే. ఫోటో ఏంద్రా? సెల్ఫీ అడిగాడనే సరే దిగినా. నువ్వు చెప్పకుండానే వాడు ఇదంతా చేసినారంటే నమ్మమంటావా? ఇంకో తూరిట్టాటి పంచాయతీ పెట్టాల్సి వస్తే నీ జాగాలో ఇంకోటి ఉంటాడు. చెప్పరమ్మని పో. మన్నించుకో అబ్బా.
రాండ్రా. ఫస్ట్ టైం అన్నంతో కాకుండా ఆనందంతో కడుపు నిండినాదప్ప. ఓ తూరి మా ఇంటికి రా, భోజనానికి తప్పకుండా. పండగ చేస్తా. హలో మిస్ కార్తిక, మిస్సెస్ అవడానికి రెడీగా ఉండు. హే? మీ నాన్నకి నేనంటే ఫుల్ ఇంప్రెషన్ వచ్చింది. వీళ్ళు ఉన్నప్పుడు భోజనానికి కూడా రమ్మన్నారు. అవునా? రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపే వచ్చాయి. బ్రో యాడగే బిర్యానీ తింటావా? యాడా బిర్యానీ తినడానికి మీ మామ ఇంటికి ఎందుకురా? ఆడ అసలు సెంటర్ చేస్తుండు సబ్బెత్తాడు. రే, మా మావకి నేనంటే ఫుల్ లైకింగ్స్ రా. ఆయన నన్ను లంచ్కి రమ్మని పిలిచారు. ఇంతకీ మా మావ వెళ్ళి తెలుసా? బాగానే కట్టాడురా. తెలిసనే లోపల భలే తీసుకొచ్చావరా. ఏ పర్లేదంటావా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఒరే ఫూల్స్, పని చేయకుండా సొల్లేంద్రా, అంకుల్కి కంప్లైంట్ చేస్తా. క్యూట్ బాయ్ రా. సైకిల్కి సంధిస్తే స్కూటర్స్కి వెళ్ళిపోతాం. మనం వేసుకొచ్చింది బుల్లెట్ కదా. ఏయ్, ఏందా తిండి టెప్పర్ లారీలా ఉన్నావు? ఏయ్. తిండి తగ్గించా. ఏంది ఇల్లు మొత్తం నీళ్లు చేసేసినారు? ఏయ్ నువ్వేందే పిల్లలతో ఆడుకుంటుండా? ఇది తీసుకో, పోయి దారానికి గట్టు. గట్టు.